నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఎన్ వ్లాగ్స్ 328. నేను మీ చెన్నమ్మ. అందరూ బాగున్నారా? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో అయితే వన్ డే మార్నింగ్ 6 AM to 1 PM వరకు నా పనులైతే ఏ విధంగా ఉన్నాయో మీకైతే చూపించాలని అనుకుంటున్నాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియో లెంతీగా ఉందని చెప్పేసి మధ్యలో అయితే స్కిప్ చేయకండి. మార్నింగ్ అయితే నిద్ర లేచి ఇంకా మా కోళ్ళు ఉన్నాయి కదా, అవైతే తెరిచి బయటకైతే కొట్టేశాను. ఇంకా పరుపులన్నీ తీసేసి వాకిలైతే ఊడ్చుకుంటున్నాను. మా వాకిలైతే చాలా చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, ఇంకా కొంచెం ఫ్రీగా ఉండదు అన్నట్లు. ఈ చెట్లు ఉంటాయి ఇటువైపు కూడా అటువైపు కూడా, అసలు ఎటువైపు కరెక్ట్ ఉండదు. ఒక ఎల్ షేప్ మాదిరిగా ఉంటుంది. అది ఊడ్చే వరకు ఈ సందు ఆ సందు అన్నట్లు అవుతుంటుంది. ఇది జరిపి అది జరిపి ఊడవాల్సి వస్తుంది. ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ తులసమ్మ వెనకాల ఒక చెట్టు ఉంది, ఇంకా స్టెప్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్ల దగ్గర ఊడవాలంటే చాలా భయం అవుతుంటుంది. ఎందుకంటే ఈ ఎండాకాలం అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా పురుగులు వస్తుంటాయి కదా, అవి ఎక్కడ ఏ చెట్టు దగ్గర ఏమున్నాయో అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఊడవాల్సి వస్తుంది. ఇన్ని రోజుల్లో నాకైతే ఎప్పుడు కూడా ఊడ్చేటప్పుడు ఏమీ కనిపించలేదు. కాకపోతే ఎంతైనా కొంత భయం కదా. ఇక వాకిలైతే ఊడవడం అయిపోయింది. వాకిలి ఊడ్చేసి మేము చెత్త అయితే బయట ఏం జల్లము. ఇప్పుడు ఇంకా చెత్త బండి వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఒక బకెట్లో అయితే మొత్తం చెత్త అంతా ఎత్తేసి అందులో పెట్టుకుంటాము. ఇంకా ఈ ఇంట్లో వాకిలి అయిపోయిన తర్వాత అదేవిధంగా బయటికి కూడా వెళ్ళి ఊడ్చాను. ఊడ్చి ఇంట్లోకి వచ్చి మళ్ళీ టబ్బులో నీళ్లు పోసుకొని ఇంకా పేడైతే కలుపుకోవాలి కదా. ముందుగా అయితే గడపనైతే కడుగుతున్నాను. చూడండి, పసుపు అయితే రాయట్లేదు, దాని మీద సిమెంట్ వేసాను. కొంచెం హోల్స్ లాగా పడింది, మళ్ళీ పాడవుతుంది అని చెప్పి కొంచెం సిమెంట్ అయితే వేసాను. ఇంక అందుకే పసుపు రాయకుండా నీటితో కడిగి బండలైతే తుడుచుకున్నాను. కల్లాపు అయితే చల్లుతున్నాను. ఇక పేడైతే నేను మా పాతింటి దగ్గర, అదే ఇప్పుడున్న కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చుకుంటాను. మా ఇంటి దగ్గర చాలా బర్రెలు ఉంటాయి. వేరే వాళ్ళకు రోడ్డెంబడి ఎప్పుడు పేడ ఉంటుంది. అక్కడికి వెళ్తే మాకు పేడ కరువు ఉండదు. కానీ ఇంకా ఇక్కడికే నేను ఎవరి ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి అన్నట్లు అసలు తెచ్చుకోను. ఎక్కువ మటుకు నీళ్ళే చల్లుకుంటాను. ఇంకా నీళ్లు చల్లితే మాత్రం ఈ ఎండాకాలం వాకిలంతా అసలు ఊడ్చిరా లేదా అన్నట్లు అవుతుంది. అదేవిధంగా కోళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చెత్త చెత్త చేసి పడేస్తాయి అసలు. ఇంకా అందుకని నేను పేడ అయితే తెచ్చుకొని చల్లుకుంటున్నాను. ఒకరోజు తెచ్చుకున్నానంటే దాన్ని కొంచెం నీళ్ళలాగా చేసి చల్లితే సరిపోతుంది. మరి చిక్కగా చల్లితే కూడా అట్టలాగా లేచి వస్తుందన్నట్లు. ఇంకా అందుకని చెప్పేసి అట్లా చల్లకుండా పల్చగా అయితే చల్లుకుంటాను. చూడండి, బయట కూడా చల్లుకుంటున్నాను. ఇంకా బయట అయితే చాలా రోజులైంది పేడ చల్లక, అందుకే అంత తెల్లగా అయ్యింది నీళ్లు చల్లి చల్లి. ఇంకా అందుకే ఉంది కదా ఈరోజు అని చెప్పేసి అయితే బయట కూడా చల్లుకుంటున్నాను. ఇక ఈ చల్లడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఆ టబ్బు, ఆ తర్వాత కాళ్ళు చేతులు మొత్తం అయితే కడుక్కున్నాను. ఇక నేను పేడ చల్లితే నా కాళ్ళ నిండా మొత్తం పడుతుంది. కొందరైతే అసలు మీద పడకుండా చల్లుతారు. ఎట్లా చల్లుతారో నాకైతే అర్థమే కాదు. సరేలే, ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు అలా మనమే చేయాలంటే మనం ఎందుకు అవుతాం? మనమే, వాళ్ళు వాళ్ళే కదా, అంతే. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర అలుక్కుంటున్నాను. ఇక్కడ అలికిన తర్వాతనే ఇక ఇడుపులు అయితే అలుక్కుంటాను. ప్రస్తుతం అయితే అందరూ జాజుతో అలుకుతున్నారు, కానీ మేమైతే ఇప్పటికీ కూడా ఇంకా ఎర్రమట్టితోనే అలుకుతాం. అదైతేనే మంచిగా ఎర్రగా కనిపిస్తుంది. జాజుతో అలుకుతే కొంచెం డిఫరెంట్ కలర్లో అయితే కనిపిస్తుంది. కాబట్టి మేము ఇప్పటికీ కూడా ఎర్రమట్టితోనే అలుకుంటాం. చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మట్టినైతే మార్చలేదు ఇంకా. అంటే ఒకసారి పోసిన మట్టి వారంలో 3 రోజులైతే అలుకుతాను. శుక్రవారం, శనివారం, ఆదివారం. నేనైతే శనివారం ఆదివారమే అలుకుతానండి. శుక్రవారం అయితే అస్సలు అలకను. మా అత్తమ్మ ఉంటేనే ఇంకా 3 డేస్ అలుకుతుంది. ఇక ఫస్ట్ డే మొత్తం అయితే కంప్లీట్గా అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అలికేస్తాం. ఇంకా తర్వాత 2 డేస్ ఇదిగో ఇక్కడ గోడ ఉంది కదా, ఆ గోడ వరకు అలికి ముగ్గు పెట్టేసుకుంటాం. ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చాను. అది మొత్తం ఆరాలి కదా, అంతలోపు గిన్నెలన్నీ అయితే బయట పెట్టుకుంటే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఇదంతా మొత్తం గిన్నెలన్నీ సదిరిపెట్టి ఇంకా గ్యాస్ కూడా మొత్తం తుడుచుకోవాలి. గ్యాస్ మీద అయితే మా వాళ్ళు చిందరవందర పెడతారు. మీ వాళ్ళు చిందరవందర పెడితే నువ్వు వేడుకోతావక్క అనేరు. మనందరం ఒకేసారి తింటే నైట్ టైం కూర్చొని మొత్తం కిచెన్ అంతా మంచిగా సదురుకొని పడుకోవచ్చు. కానీ మన వాళ్ళు అట్లా కాదు. ఒకరు 10 గంటలకు వస్తారు, ఒకరు 11 గంటలకు వస్తారు, ఒకరు 12 గంటలకు వస్తారు. ఆ టైం వరకు మనం అయితే మెలకు ఉండం కాబట్టి ఇంకా
ఎట్లా తిన్నోళ్ళు అట్లా ఎట్టేస్తుంటారు అన్నట్లు. అందుకే ఇంకా చిందర వందర అవుతుంది. ఫస్ట్ అయితే పొయ్యి తుడుచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఒకటే పని రోజు అసలు ఇన్ని గంటలు అలసిపోకుండా పని చేస్తున్నా సరే కొందరైతే కనీసం మీరు కాబట్టి చేసిర్రులే అన్నట్లు వాల్యూ లేకుండా మాట్లాడితే వస్తుంది కోపము. అసలు నిజంగా చేస్తేనే తెలుస్తుందండి ఎవరికైనా పని. ఎంత ఓపిక ఉంటే ఈ పని అంతా ఎంత చిందరవందర చేసినా సరే మళ్ళీ నీట్గా చదివే వాళ్ళకే తెలుస్తుంది. నాకైతే మరి మెయిన్ ఎంట్రీలోనే ఉంటుంది కిచెన్ కాబట్టి మా ఊళ్ళో పెట్టే చిందరవందర చూస్తే సడన్గా ఎవరన్నా వస్తే నాకైతే అసలు తలంతా ఎట్లనో పెట్టుకున్నట్లు అయిపోతుందండి. ఎందుకంటే వచ్చినెంబడే మా ఇంట్లో సామాన్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం, అయినప్పటికి కూడా ఇంకా ఏం చేయలేము, వాళ్ళని మార్చలేము కదా. మనమన్నా మారాలి కానీ వాళ్ళైతే మారరు. కానీ ఇంక ఎటో ఒకలాగా మొత్తం గ్యాస్ పొయ్యి దగ్గర అయితే సర్దేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చి తులసి కోట దగ్గర అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకొక 10-20 నిమిషాల్లో మొత్తం అయితే ఆరిపోయింది. ఎండాకాలం కదా అసలు ఇంకా ఇప్పుడు ఈ కల్లాపి చల్లినప్పుడే కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం అంతా. కొంచెం ఎంబడే సూర్యుడు ఎంట్రీ అవుతున్నాగానే ఇంకా వేడిమి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కాసేపే ప్రశాంతంగా అసలు అంత ఏసీలో ఉన్నట్లా అనిపిస్తుంటుంది. ఇంకా కల్లాపి చల్లని రోజు అయితే వాకిలంతా తెల్లగా బోసిపోయినట్లు ఈరోజు ఏదో అసలు ఇంకా వింతగా అనిపిస్తుంటుంది. కానీ ప్రతిరోజు చల్లుకోవాలి. మాకైతే ఉన్న పెద్ద ప్రాబ్లం నాకైతే మరి నీళ్ళ ప్రాబ్లం, ఇంకొకటి పేడ ప్రాబ్లం. పోయి తెచ్చుకుంటేనే పేడ, లేదంటే లేదు. ఇంకా అంతే, చల్లని రోజు మాత్రం అంతే. ఇంకా ఏంటక్క పల్లెటూరులో ఉండి పేడ ప్రాబ్లం అంటావేంటి అంటారా? మాకైతే పశువులు లేవండి. ఇంకా అందుకే వేరే వాళ్ళ పశువుల కాడికి పోతే వాళ్ళు ఊరుకుంటారా? పొద్దుస్తమానం మేపుకొచ్చి వాటికి గడ్డి దానా పెట్టి మీకు పేడ ఇస్తే మాకేం వస్తుందమ్మా అని చీపురు తిరిగేస్తారు. ఇంకా పొద్దున పోయి వాళ్ళ దగ్గర మాట్లాడడం ఎందుకు చెప్పండి. మన పని ఏదో మనం చూసుకొని మనంతకు మనం ఉంటే సరిపోద్ది. నీళ్లు చల్లినా బూతలు ఏమీ అడగదు మనల్ని, పేడ చల్లినా అడగదు. కాకపోతే చూడ్డానికి అయితే అందంగా అనిపించదు అని చెప్పి అంతే. ఇక నాకైతే ఈ మధ్య కొత్త ముగ్గులు అయితే గుర్తుకొస్తున్నాయి. అబ్బో కొంచెం ఓపిక కూడా వస్తుంది ముగ్గులు వేయడానికి. ఇంకా వాకిట్లో వేయడానికైతే టక్కుమని గుర్తొచ్చేది ఆ 7 చుక్కల ముగ్గేనబ్బా. ఇంకొకటి అయితే రాదు. ఆ 7 చుక్కల ముగ్గుల్లో నాకైతే 2 రకాలు వచ్చండి. ఇంకా అవే వేస్తూ ఉంటాను. ఇంకొకసారి వాటికి తోడుగా డిజైన్ కూడా యాడ్ చేస్తుంటాను. నాకైతే ఇలాంటి ముగ్గులు నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అబ్బా అసలు. కానీ ఒక్కటి కూడా రావండి. ఇంకా ఫోన్లో చూసి ఏమన్నా నోట్బుక్లో వేసుకున్నానంటే అవి అప్పుడే గుర్తుంటాయి. మళ్ళీ వేసే టైంకి అయితే అస్సలు గుర్తుకురావు. మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పోయి నోట్బుక్ తీసి ఓపెన్ చేసి చూసి ముగ్గు అయితే వేయాలి. ఇంకా పొద్దున మనకైతే ఉండే సమయానికి అవన్నీ కుదరని పనులు. అందుకే మనం ముగ్గు వేసినామా లేదా అంతే, ఇంకో పని మనకు అవసరం లేదని చెప్పి తొందరగా అయితే గుర్తొచ్చిన ముగ్గుని ఇంకా వెరైటీగా అయితే వేసేస్తుంటాం. మాకు ప్లేస్ ఉన్నదే చాలా కొంచెం, కానీ 3 ప్లేస్లలో అయితే ముగ్గు వేయాలి. ఒకటి తులసికోట దగ్గర, అక్కడే కొంచెం పక్కల, ఇంకా మళ్ళీ మూత ముందల, అది ఇంకా అంతేకాకుండా మళ్ళీ బయట 3 ప్లేస్లలో అయితే ముగ్గు వేయాలి. ఇంకా ఇప్పుడైతే ప్రతిరోజు అంటే కల్లాపి చల్లినప్పుడల్లా బయట కూడా అయితే వేసుకుంటున్నాను. ఇంకా గడపకైతే ఈరోజు పసుపు ఏమీ రాయలేదండి. ఎందుకంటే అది కొంచెం హోల్స్ లాగా పడితే దానికి మొత్తం సిమెంట్ అయితే పెట్టాను. ఇంకా మళ్ళీ పసుపు పెడితే సిమెంట్ పట్టదు అని చెప్పేసి అయితే రాయలేదు. అందుకే కొంచెం అంత నిండుగా అయితే కనిపించట్లేదు. కడపకు పసుపు రాసుకుంటేనే కడప అంతా నిండుగా అందంగా అనిపిస్తుంది. చూడండి, ఇంకా బయట అయితే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంక ఇదైతే తులసికోట దగ్గర ఇంకా ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ పెట్టుకుంటే ఇంటి ముందు అయితే చాలా నిండుగా అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కువగా నేను పసుపు కుంకుమ కలర్లు అయితే పెట్టానండి. ఒరిజినలే పెట్టుకుంటాను. అయితే ఈ మధ్యలో పసుపు రంగు, ఎరుపు రంగు కలర్స్ అయితే దొరుకుతున్నాయి కదా. నాకు ఆ విషయం తెలీదు అవి పెట్టుకుంటారని. మామూలుగా పసుపు కుంకుమ పెట్టుకుంటారని అవే పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకుంటాను. అవి అయితే మంచిగా పెట్టినట్లు నీట్గా కనిపిస్తుంది. ఇదైతే అంత నీట్గా అయితే కనిపించదు అన్నట్లు. ఎందుకంటే పసుపు పొడిగా ఉండదు కదా, కొంచెం అతికినట్లా అట్లా ఉంటుంది. కాబట్టి రంగుల కోసం అయితే మళ్ళీ 1 ఇయర్ వరకు అయితే ఆగాలి, న్యూ ఇయర్కి అయితే. కానీ ఒకసారి ఎందుకైనా నేను నాగర్ కర్నూల్లో అడిగి చూస్తాను. ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చాను, ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు నేను ముగ్గులు పెట్టే వరకు అయితే పడుకున్నారు. ఇంకా వచ్చి వాళ్ళని అయితే లేపి మొత్తం బెడ్షీట్లన్నీ దులిపి మడత పెట్టేసుకొని ఇంకా అంతలోపు లోపల ఇల్లు అయితే ఊడ్చుకొచ్చాను. ఇప్పుడైతే బయట ఊడ్చుకుంటున్నాను. ఇంట్లోకి సూర్యుడు వెలుతురు అయితే చూడండి ఎక్కడి వరకు వస్తుందో. అసలు మాకైతే మస్తు ఫుల్గా అయితే వస్తుంది లోపలికి. ఇంకా కొంచెం చలికాలం అట్లయితే తక్కువ వస్తుంది, కానీ ఎండాకాలం అయితే కరెక్ట్ గోడ దగ్గర పడుతుంది. ప్రతిరోజు ఈ విధంగా ఇంట్లోకి సూర్యకిరణాలు పడితే చాలా మంచిగా ఉంటుందంట. ఇంకా అందుకని నేను మార్నింగ్ అయితే తొందరగా ఇల్లు తెరుచుకుంటాను.
ఊడవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుని రూమ్ తుడుచుకొని ఇంకా బయటకొచ్చి బయటంతా తుడుచుకుంటున్నాను. ఇంటి ముందైతే పేడ చల్లుకుంటాం గదా! అదైతే ఇంకా ఎండిన తర్వాత దుమ్ము వస్తుంది చూడండి ఇంట్లకు. అసలు మామూలుగా రాదు. ఇంకా ప్రతిరోజు తుడుచుకున్నా గూడా తక్కువే అనిపిస్తది. అట్లయితే ఉంటది. ఇంకా పిల్లలందరూ ఎక్కడి వాళ్ళక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత తుడుచుకుంటే ఇల్లు నీట్‌గుంటది. ఇంక అప్పుడు నేను తిరిగేదాన్ని ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి, ఒకవేళ మా వోళ్ళు ఉన్నప్పుడే తుడిచానంటే అసలు వీళ్ళు తుడిచిర్రా ఇంతకెన్ని డేస్ అయింది అన్నట్లుగా అనిపిస్తుంటది. నేను ఎంత డోర్ కర్టెన్ వేసినా వచ్చే దుమ్ము వస్తూనే ఉంటది. ఇల్లంతా అయ్యే విధంగా అవుతూనే ఉంటుంది. ఇంకా అంతే కాకుండా ఎండాకాలం కాబట్టి పైనుంచి గూడా పైన కట్టెకప్పు గదా! అక్కడ కూడా సౌడు ఉంటుంది. అది కూడా చిన్న చిన్నగా రాలుతుంది. ఇంకా దాంతో కూడా మొత్తం ఇల్లయితే నిండిపోతుంది. అసలు ఒక వస్తువును ఒక 2 డేస్ గాన ముట్టుకోకపోయినామంటే ఇది ఎన్ని డేస్ అయింది ఇక్కడ పెట్టి అన్నట్లుగా అనిపిస్తది. ఏది ఏమైనా మా ఇల్లు కట్టెకప్పు కాబట్టి ఎండాకాలం అయితే చాలా చల్లగుంటదబ్బా! కానీ మా ఇంటికి ఒక 2 కిటికీలు ఉండాల్సింది. అసలు ఎంత బాగుండేదో అంత బాగుండేది. ఇంకా కిటికీలు లేనందున నైట్ టైమ్ అయితే బాగా ఉబ్బరిస్తది. డోర్ తెరుచుకుంటే చల్లగాలొస్తది గానీ, లేదంటే మాత్రం బాగా ఉబ్బరిస్తది. ఇంకా మార్నింగ్ టైమ్ అయితే 5కి అట్లా లేచి డోర్ ఓపెన్ చేశామంటే అసలు ఎంత చల్ల గాలొస్తుందో అంత ప్రశాంతంగా ఉంటది. ఇంక ఇల్లు మొత్తం తుడిచినాను గదా! ఇంకా ఇల్లయితే ఇంకా ఆరలేదండి. అయినప్పటికి కూడా టైం 7:30 అయింది. టీ ఒకవైపు పెట్టుకున్నాను. ఇంకొక వైపు పాలు పెట్టాను వచ్చి. ఇంకా అప్పటికే నాకైతే టీ తాగలేదు కాబట్టి అసలు నిజంగా మెల్లమెల్లగా కోపం అయితే స్టార్ట్ అయితుంటది. దానికి తోడు నేను ఒక దగ్గర పెడుతుంటే మా వోళ్ళు తీసి ఇంకొక దగ్గర పెడుతుంటారు. నాకు ఆ చిరాకే ఎక్కువైతది. అసలు నిజంగా చూడండి సదిరే వాళ్ళు సదురుతుంటే మళ్ళా ఎనకాల తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తుంటే అసలు సదిరిన వాళ్ళకి ఏమన్నా వాల్యూ ఉంటదా? ఎంత చెప్పినా అర్థం కాదబ్బా! నువ్వు కాబట్టి సదిరినవులే అన్నట్లనే మాట్లాడుతుంటారు. నిజంగా ఆ సదరడం వాళ్ళు సదిరితే తెలుస్తదండి ఎట్లుంటది అనేది. డికాషన్‌లో అయితే పాలు పోసుకుంటున్నాను. ఇంకా కొంచెం వేడి పాలైతే పోసుకుంటున్నాను. అది టీ మరిగేలోపు ఇంక ఇటువైపైతే పాలు సిమ్‌లో పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే గ్లాస్‌లో టీ పోసుకొని ఇంకా కూర్చొని ప్రశాంతంగా తాగడమే. ఈరోజైతే మా ఆయన లేడు. హైదరాబాద్ ఎళ్ళిండే. ఎందుకంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికి అట్లే తనతో పనుందని చెప్పేసి అయితే వెళ్ళిండు. ఇంకా అందుకనే నేను నిన్నైతే మా ఆయనతో గొడవ పడి అలిగింటి. ఎందుకంటే నేను ఊరికెళ్తానంటే నన్ను పంపియలేదు. కానీ తను మాత్రం ఎళ్ళిండు. అంటే ఇంతకుముందు నేను చెప్పాను గదా! ఎక్కడికైనా వెళ్ళాలంటే మా ఆయన పర్మిషన్ ఏం తీసుకోనని. అంటే నేను ఏ టైంలో వెళ్ళాలో అని ఆలోచించుకొని మాత్రమే వెళ్తాను అని వెళ్ళేటప్పుడు చెప్తాను. సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు వెళ్తాను అని చెప్పాను. కానీ మా ఆయనైతే వద్దు పనోళ్ళొచ్చిర్రు గదా! అని చెప్పిండు. ఇంకా తను మాత్రం పక్కా ప్లాన్‌తోనైతే పోయిండు. ఎందుకంటే నేను పోతే తను పోవడానికి వీలుండదని చెప్పి. ఇంకా అందుకే నన్ను పంపియకుండా నువ్వు పోతున్నావా అని చెప్పి పోయేటప్పుడైతే అలిగి సప్పుడు చేయకుండా పడుకున్నా. ఇంకా ఇప్పుడైతే ప్రశాంతంగా టీ తాగుతున్నా. ఇంకా టీ తాగి నెక్స్ట్ అయితే పుంటికూర పప్పు చేసుకోవాలి. మామూలుగా ఈరోజు టిఫిన్ ఏమన్నా చేసుకుందాం అనుకున్నా. అంటే ఇడ్లీ, దోశలాగా. కానీ ఇంకా అదే అలిగినని చెప్పాను కదా! అలిగి సప్పుడు చేయకుండా పడుకొని 5:30కి అట్లా లేచి పని చేసుకున్నా. ఇంకా టిఫిన్ అయితే మర్చిపోయినా అన్నట్లు. అందుకే పిల్లలకి ఏం చేయాలా అని చెప్పి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పప్పు అయితే పెట్టుకుంటున్నాను. పుంటికూర పప్పు. ఇంకా పప్పు పెట్టుకున్నాక పిల్లలకైతే ఉగ్గాని చేస్తానని చెప్పాను. ఇక సండే కదా! ఏదన్నా టిఫిన్ చేయకపోతే ఇంకా మా వోళ్ళు ఏడుస్తారు. ఈరోజు కూడా చెయ్యవా? ఈరోజు కూడా టిఫిన్ ఏదో ఒకటి చేసి పంపిస్తావా మాకు బాక్స్ అని చెప్పి, ఈరోజు పోయేదేం లేదు కదా! నువ్వు ఎంతసేపటికి చేసినా తింటామని చెప్పి చెప్తారు. ఇంకా మనం ఈ ఫ్రెష్ అప్ అంతా అయ్యేసరికి 7:30, 8 అయితది మామూలుగా. ఇంకా అందుకని చెప్పి ముందైతే పప్పు పెట్టుకుంటున్నాను. పప్పు ఆఫ్టర్‌నూన్ పెట్టినా పెట్టొచ్చు. కానీ పనుంది ఇంకా కొంచెము. ఇంకా బట్టలు ఉతికేది అవన్నీ ఇంకా అక్కడికెళ్ళానంటే దీన్ని మర్చిపోతా. మా వాళ్ళకి టిఫిన్ చేసినా కూడా టిఫిన్ తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా ముందే వంట చేసేసుకుంటే అయిపోతది. రైస్ అయితే ఇప్పుడే ఏం పెట్టుకోను. కానీ ఇంకా పప్పైతే ఉడికించుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు రుబ్బుకోవచ్చు అని చెప్పి ఇంకా పెట్టుకుంటున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, గోంగూర అయితే కడిగి పెట్టేసుకొని అందులో జీలకర్ర, మెంతులు, పచ్చి వెల్లుల్లి కూడా అయితే వేసుకుంటున్నాను. ఇంకా టమాటాలైతే ఏం కట్ చేయలేదు. జస్ట్ చించి వేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్‌లో ఉడికిపోతాయి కదా అని చెప్పేసి. మామూలుగా కర్రీలో అయితే కట్ చేసి అయితే వేసుకుంటారు. ఇంకా పప్పునైతే ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే ఫస్ట్ పెద్ద స్టవ్ మీదనే పెట్టుకోవాలి. చిన్న స్టవ్ మీద పెట్టుకుంటే వీలు కాదు కదా అని చెప్పి ఇంకా పప్పు పెట్టుకున్నాక నేనైతే బొరుగులు ఉంటాయి కదా! అవి మొత్తం అయితే మంచిగా నానుకొని ఒక దాంట్లోకైతే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే బౌల్ పెట్టి ఇంకా అందులో జీలకర్ర,
ఆవాలు, ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఒకటి వెనకాల ఒకటి వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా అవి కూడా ఫ్రై అయ్యాక టమాటాలు అయితే వేసి కలుపుకోవాలి. ఇంకా టమాటాలు మెత్తగా అవ్వడానికి కొంచెం ఉప్పు కూడా వేసి మగ్గించాలన్నట్లు. సండే రోజు ఇదంతా పని ఉంటుంది. ఇంకా అదే విధంగా ఏమన్నా మనం వీక్లో ఎక్స్ట్రాగా యూజ్ చేసే బట్టలు అవన్నీ ఉంటాయి ఎక్స్ట్రాగా. అంతేకాకుండా స్పెషల్గా ఏమన్నా పిల్లలకు టిఫిన్లు అట్లా చేసుకుంటాం కాబట్టి రోజు చేసుకునే పనుల కంటే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. నిజంగా సండే రోజు అయితే నేను మామూలుగా కాదు, అసలు దారుణంగా అలసిపోతాయి ఈవినింగ్ వరకు అయితే. ఇంకా మా ఇంట్లో సండే రోజు ఉండంది అంటే నాన్ వెజ్ అస్సలు చేసుకోము. ఇంకా అందుకని పిల్లలకు ఖచ్చితంగా మార్నింగ్ టైం టిఫిన్ ఏదన్నా ఒకటి చేస్తా. 99% నేను దోశ ఇడ్లీయే చేసుకుంటాను. చాలా తక్కువ ఈ ఉగ్గాని. ఇంకా ఉగ్గాని అయితే మా ఆయనకి ఇష్టం, కానీ మా ఆయన లేనప్పుడు చూసి చేసుకుంటున్నాం. నాకైతే తినడం అస్సలు ఇష్టం ఉండదు. అసలు నాకు టిఫిన్లలో నచ్చని ఏకైక వస్తువు ఉగ్గాని. ఇంకా కానీ పిల్లలైతే కొంచెం తింటాం చెయ్యి అని చెప్పారు. ఇక మా ఆయనకైతే ఈ ఉగ్గాని బజ్జీ అంటే అసలు పిచ్చి అండి. ఎందుకంటే ఈజీ డైజెషన్ ఫుడ్, మంచిగా తొందరగా కడుపు నిండుతుంది, మంచిగా డైజెషన్ అవుతుంది అని ఒక ఫీలింగ్తోన. అంతేకాకుండా వాళ్ళు మాలధారణలో ఉన్నప్పుడు నైట్ టైం అల్పాహారం తీసుకుంటారు కదా, అందులో ఎక్కువగా ఇదైతే తీసుకుంటారు కాబట్టి కొంచెం అక్కడ బాగా నేర్చుకుంటాడు. ఇంకా అంతే విధంగా ఇక్కడ కూడా చేస్తాడు. అయితే ఈ ఉగ్గాని చేసినప్పుడు ఎప్పుడు కూడా నేనేం చేయనండి, తనే చేస్తాడు. ఇంకా తను చేసి లొట్టలు వేసుకుంటూ మా పిల్లలకైతే తినిపిస్తాడు. నేను ఎన్ని చేసినా అయితే తినను, కానీ కొంచెం ఫీల్ అవుతాడని జస్ట్ అట్లా టేస్ట్ మాత్రం చేసి పెడతా. ఇక ఉగ్గాని అయితే సూపర్ ఉంది. తినేసి ఇక చూడండి బట్టలన్నీ అయితే ఉతికేసేసరికి 12:30 అట్లా అయింది టైం. ఎండ చూడండి అసలు ఎట్లా కొడుతుందో. అసలు ఆ బట్టలు ఉతికినప్పుడు స్నానం చేసిన దానికంటే ఎక్కువైంది. ఇంకా నేనైతే లోపలే బాత్రూంలోనే ఉతుకుతాను. అక్కడైతే మంచిగా బయట ఎట్లా ఉంటుందో బండ అదే విధంగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఈ ఎండకు బయట కూర్చొని ఉతకలేను నేనని లోపలనే ఉతికేసుకుంటాను. ఇంకా నీళ్ళు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం ఈ ఎండలో ఎక్కువ నేను అలసిపోనని చెప్పి లోపలనే ఉతికేసుకుంటాను. ఇంకా అవన్నీ ఆరబెట్టేసిన తర్వాత వచ్చి తలకైతే నూనె పెట్టుకుంటున్నాను. నాకైతే ఒక రోజు విడిచి ఒక రోజు అయితే తలస్నానం చేయడం అయింది. ఇంకా ఈ రోజు అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను. మా ఊళ్ళో మార్నింగ్ దీపారాధన అయితే చేయలేదు, ఇంకా ఈవినింగ్ చేయాల్సి వస్తుంది నేనే అని చెప్పి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు వచ్చి చేయలేదంటే ఖచ్చితంగా నేనే స్నానం చేసి ఈవినింగ్ అయితే దీపారాధన చేయాలి. ఇంకా ఆయిల్ అయితే కొంచెం గోరువెచ్చగా చేసుకొని బాగా రుద్దుకుంటున్నాను మాడకైతే. నాకు ఎంత అది చేసినా ఎందుకో ఈ మధ్యలో అయితే చాలా వెంట్రుకలు అయితే రాలుతున్నాయి అని చెప్పాను కదా, ఆ రాలడం అయితే తగ్గలేదండి. అసలు తగ్గే సిచ్యువేషన్లో అయితే లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఉన్న వెంట్రుకలన్నా ఊడిపోకుండా ఉండే విధంగా బాగా తలకైతే ఆయిల్ రుద్ది మసాజ్ చేసుకుంటున్నా. కొంచెం బాగానే ఒక 1/2 అట్లా రుద్దాను అనుకోండి. ఇంకా బాగా ఆయిల్ పెడితే కొంచెం మంచిగా వెంట్రుకలు అయితే బాగా అవుతాయి అని చెప్పేసి ఇక స్నానం చేసే ముందు ఆయిల్ పెట్టుకొని స్నానం చేయాలంటారు కదా, మనకు అప్పటికప్పుడు అయితే వీలు కాదు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు టైం అయితే 1:30 అట్లా అయింది. ఇక మా చిన్న పాప ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను పెడతా నేను పెడతా అని చెప్పి బాగా సతాయించేది. ఏంటో నాకైతే ఎవరైనా తలపైన చేతులు పెడితే తలంతా నొప్పిగా అవుతుందండి. అసలు నేను అందుకే ఎవరిని కూడా నేను అస్సలు తలపైన చేయి పెట్టనివ్వను. మినిమం నేను ఒక 10-12 ఇయర్స్ అప్పటి నుంచి నేనే పెట్టుకుంటాను, నేనే స్నానం చేసుకుంటాను, నేనే దువ్వుకుంటాను, నేనే 2 జుట్లు కూడా వేసుకునేదాన్ని. ఇప్పటి వరకు అసలు మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే నా తల మీద చేయి పెట్టింది. ఇంకొకటి నేను డెలివరీ అయినప్పుడు కూడా అనుకోండి. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని రైస్ అయితే పెట్టుకుంటున్నాను. రైస్ కలిపి పెట్టుకొని పప్పు అయితే రుబ్బాలి నెక్స్ట్. ఇంకా అదే ఇంత పని చేసి అలసిపోతే ఇంకా అప్పుడైతే కర్రీ చేయలేనని చెప్పేసి మార్నింగ్ అయితే పెట్టుకున్నాను కదా, ఇంకా బాగా ఆకలి అయితే అవుతుంది. ఆకలి ఆకలి అని చెప్పేసి అసలు ఏం తిందామని ఇంకా మొన్న కొబ్బరి బెల్లం అయితే దంచి పెట్టాను కదా, అదైతే ఇంకా మా పిల్లలకు నాకైతే తీసి పెట్టుకుంటున్నాను. మా చిన్న పాప అయితే లేదు, బయట ఆడుకుంటుంది. అందుకని చెప్పి మా ఇద్దరికే తీసుకున్నాము. ఇంకా ఒక స్పూన్ అట్లా తింటూ కొంచెం మంచిగా ఆకలి తగ్గిపోతుంది ఇప్పటికిప్పుడు అని చెప్పి తింటున్నాము. తింటూ ఇంకా పప్పు అయితే అందులో కాస్త దొడ్డుప్పు అయితే వేసుకొని ఇంకా దాన్ని మెత్తగా రుబ్బుకోవడమే. దాంతో అయితే నెక్స్ట్ ఏం పని ఉండదు. కొద్దిగా పోపు పెట్టేస్తే దాని పని అయిపోతుంది. ఇంకా కల్లుప్పు అయితే నిండుకున్నది అన్నట్లు, అందుకే ఇంకా ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి డబ్బాలో అయితే పోసుకుంటున్నా. డబ్బాలో పోసుకొని కొద్దిగా కర్రీలో వేసుకొని ఇంకా దాన్ని రుబ్బుకుంటూ ఆ పొడి తినుకుంటూ మన ఆకలిని తగ్గించుకోవచ్చు, అదేవిధంగా పని కూడా చేసుకోవచ్చు. నాకు ఏంటో ఏదన్నా పని పెండింగ్లో ఉందంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పని మీదనే ఉంటుంది. అసలు
ఇంకా తర్వాత చేసుకుందాంలే అని వాయిదా వేసుకున్నానంటే ఇక పడుకున్నా నిద్ర రాదు, ఇంకేదన్నా చేస్తున్నా దాని మీద ఉండదు. దాన్ని కంప్లీట్ చేసి కూర్చున్నానంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు. అందుకే అంత ఎండలో కూడా బట్టలైతే మొత్తం ఉతికేసాను. ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచి బట్టలు ఉతుకుదామని పడుకున్నాను అనుకోండి, అసలు నిద్ర ఎంత 2 అవర్స్ పడుకున్నా నిద్ర అయితే పట్టదు. ఆ 2 అవర్స్ లోపు బట్టలన్నీ ఉతికేసి మనం పడుకున్నాం అనుకోండి, హాఫ్ అన్ అవర్ కాదు 10 నిమిషాలు అనుకున్నా ప్రశాంతంగా పడుకొని లేవచ్చు. ఇక చూడండి మేము తింటుంటే మా చిన్న పాప అయితే వచ్చింది, మధ్యలో గుంజుకొని అయితే పోయింది. ఇంకా తనకు తను ఎట్లా అంటే ఇంట్లో ఉండదు, బయట ఉండదు, ఇటు అటు ఇటు అటు అంతా కవర్ చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఎప్పుడు వచ్చి ఏదో ఒకటి తీసుకొని ఇంకా తింటూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే పప్పులోకి అయితే పోపు పెట్టుకుంటున్నాను. పప్పు అయితే ఈరోజు చాలా ముద్దగా చేశానండి. అసలు దగ్గరగా గట్టి పప్పు ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే చేసుకున్నాను. మరి పల్చగా అయితే అస్సలు చేసుకోలేదు. నేను నార్మల్గా ఎప్పుడైనా పప్పును చాలా పల్చగా చేసుకుంటాను, రసంలాగా ఉండే విధంగా. కానీ ఈరోజు అట్లా చేయలేదు, ఎందుకంటే ఇది ముందే పుంటికూర పప్పు కాబట్టి కొంచెం వాటర్ పైకి తేలినట్టుగా అనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఎక్కువగా తినట్లేదు. కొంచెమైనా సరే చేసి మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి అయితే గట్టిగా చేసుకున్నాను. చూడాలి ఇది మరి ఈవినింగ్ వరకు వస్తుందా లేదంటే మధ్యాహ్నమే ఎండ్ అవుతుందో. ఇంకా రైస్ పెట్టుకున్నాను కదా, అదైతే పొంగొచ్చింది. ఇంకా రైస్ దింపేస్తే మన పని అయితే అయిపోతుంది. ఇంకా మార్నింగ్ 6కి అయితే లేచి ఇప్పటి వరకు అసలు ఒక్క హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 10 నిమిషాలు కూడా కూర్చోకుండా పని అయితే చేసుకున్నాను. ఇంకా ఇప్పటికి కూడా ఇంకా మిగిలి ఉంది. ఏంటంటే అంట్లు తోమాలి, తీసిన బట్టలన్నీ మళ్ళీ మడత పెట్టి పెట్టుకోవాలి, ఈవినింగ్ పూజ చేసుకోవాలి. మళ్ళీ యథావిధి మామూలే మన పనులు అయితే. ఇంకా అవి ఇప్పట్లో ఎండ్ అయ్యేవి కావు. కానీ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసుకునే పనులు అయితే ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసి నా వీడియో ఏ విధంగా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుతూ మీ చిన్నమ్మ. ఉంటానండోయ్.